హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరో మంచి రొటీన్ వ్లాగ్‌తో మీ ముందుకైతే వచ్చేసానండి. ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మొత్తం కూడా మీరందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని కోరుకుంటున్నానండి. నిన్న ఎలా ఉందో ఈరోజు కూడా అలానే ఉంటుంది. ఈరోజు గడిచిన తర్వాత రేపు కూడా అలానే ఉంటుంది. కానీ సంవత్సరం మాత్రం మారింది అంతే. మనం జీవితంలో ఎప్పుడైనా సరే కష్టం, సుఖం రెండూ ఉంటాయి. మనం సంతోషం వచ్చినప్పుడు హ్యాపీగా ఉంటాం. హ్యాపీగా, సంతోషంగా ఉంటాం. అదే బాధ వచ్చినప్పుడు కుంగిపోకుండా, ధైర్యంతో ఏ సమస్య వచ్చినా ఎదుర్కొనే అంత ధైర్యాన్ని ఇవ్వమని ఆ భగవంతుడిని వేడుకోవాలి. కష్టాలు, సుఖాలు అనేవి అందరి జీవితంలో ఉంటాయి. కష్టం వచ్చినప్పుడు ఆ కష్టాన్ని ఎదుర్కొనే ధైర్యం మాత్రం మనలో ఉండాలి. మరొకసారి మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. మీరందరూ కూడా ఎప్పుడూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో నేను పన్నీర్ ఏ విధంగా ప్రిపేర్ చేశాను, అలానే ఉప్మా పెసరట్టు అయితే ప్రిపేర్ చేశానండి. అలానే పొంగల్ చేశాను, చట్నీ కూడా ప్రిపేర్ చేశాను. ఈ రెసిపీస్ అన్నీ ఈ వీడియోలో షేర్ చేస్తానండి. నా ఛానల్ అయితే ఇప్పుడిప్పుడే కొంచెం గ్రో అవుతూ ఉందండి. ఇంకా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు అయితే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి. ఇంకా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియోని పూర్తిగా చూడండి. ఒకసారి నచ్చినట్టయితే చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ నేనైతే పాలు కాగబెడదామని పాలైతే కాగబెడుతుంటే ఇరిగిపోయాయండి. సరే విరిగిపోయాయి కదా, పాలను వేస్ట్ చేయడం ఎందుకని పన్నీర్ రెడీ చేద్దామని విరిగిపోయిన పాలలోనే ఒక నిమ్మకాయని కట్ చేసి నిమ్మకాయ ముక్కనైతే పిండేశానండి. పాలు మొత్తం విరిగిన తర్వాత స్టవ్ అయితే ఆపేశాను. ఈ విధంగా ఒక నాప్కిన్లో అయితే వడకట్టానండి. వాటర్ మొత్తం కిందకి దిగిపోయాయి. మామూలుగా జున్ను లాంటిది ఉంటుంది కదండి, అదొకటే ఉంది. మామూలుగా కర్చీప్ని గట్టిగా మెలేసానండి. దాని మీద బరువు ఉంచితే పన్నీర్ అయితే రెడీ అయిపోతుంది. మనం బయట తెచ్చుకునే పన్నీర్ కంటే ఈ విధంగా ఇంట్లో చేసుకున్నాం అనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది. అలానే 1/2 లీటర్ ప్యాకెట్తోనే ఎక్కువ పన్నీర్ అవుతుంది. అదే బయట తెచ్చుకున్నాం అనుకోండి కాస్ట్ ఎక్కువగా పడుతుంది, క్వాంటిటీ తక్కువగా వస్తుంది. ఇక్కడ చూడండి పన్నీర్ అయితే రెడీ అయిపోయింది. ఏం లేదండి, పాలు విరిగేటప్పుడు ఉప్పు కానీ లేదా చింతపండు రసం కానీ నిమ్మరసం కానీ వేసి స్టవ్ ఆపేయడమే. తర్వాత వడకట్టేసుకొని గట్టిగా పిండేసి దాని మీద బరువు పెట్టాలండి. లేకపోతే నాప్కిన్ని గట్టిగా ముడేసి ఫ్రిడ్జ్లో అయినా పెట్టచ్చు. ఈ విధంగా క్యూబ్ లాగా అయితే కట్ చేసుకోవచ్చు. 1/2 అవర్ తర్వాత చూస్తే మంచిగా క్యూబ్ లాగా అయితే వస్తాయండి. పన్నీర్ అయితే చక్కగా రెడీ అయిపోయింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. మా పిల్లలకైతే పన్నీర్ ఫ్రై అయితే రెడీ చేసి ఇచ్చేసానండి. ఇక్కడ ఇల్లంతా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను. మీరందరూ న్యూ ఇయర్ ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నారో నాతో షేర్ చేసుకోండి. యాక్చువల్గా అయితే న్యూ ఇయర్ అనేది మన పండగ కాదండి. ఉగాది నుంచే మన కొత్త సంవత్సరం అనేది ప్రారంభమవుతుంది. నేనైతే ఈ సంవత్సరం పెద్దగా ఏం సెలబ్రేట్ చేయలేదండి. ఎప్పుడు ఏం పెద్దగా సెలబ్రేట్ చేయము. మా పిల్లలైతే కేక్ కట్ చేశారు. మా వారైతే ఇక్కడ మెంతులు నానబెట్టుకున్నారు. మా పిల్లలైతే ఇక్కడ ఐస్ బాక్స్లు అయితే తెచ్చుకున్నారండి. అవే చూపిస్తూ ఉన్నాను. ఇక్కడ పెసరపప్పు అయితే నానబెట్టానండి. పెసరట్టు ఉప్మా అయితే ప్రిపేర్ చేశాను. న్యూ ఇయర్ అంటే మన చిన్నప్పుడే అండి. 93, 94 ఈ టైంలో పుట్టిన వాళ్ళైతే బాగా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు. న్యూ ఇయర్ అంటే నాకు తెలిసినంత వరకు అయితే మనం మన డాడీని కానీ మన అన్నయ్యని కానీ షాప్కి తీసుకొని వెళ్ళి ఒక పెద్ద షీట్ అయితే కొనుక్కునేవాళ్ళం. గ్రీటింగ్స్ అయితే కొనుక్కొచ్చేవాళ్ళం అండి. బెస్ట్ ఫ్రెండ్కి అయితే కొంచెం స్పెషల్గా ఇచ్చేవాళ్ళం. ఒక్కొక్కరికి ఒక్కోలా ఇచ్చేవాళ్ళం. ప్రయారిటీని బట్టి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నవి క్లోజ్ అండ్ మూవ్ చేసేది, అలానే హీరోయిన్స్వి, హీరోవి, లేదంటే రోజ్ ఫ్లవర్స్వి, ఇలా చాలా రకాల గ్రీటింగ్సే ఉండేవి. దేవుడి అన్ని గ్రీటింగ్స్ ఉండేవి. రకరకాల గ్రీటింగ్స్ అయితే తెచ్చుకొని టీచర్స్కి ఇచ్చేవాళ్ళం, పిల్లలకి ఇచ్చేవాళ్ళం, అలానే ఫ్రెండ్స్కి ఇచ్చేవాళ్ళం. న్యూ ఇయర్కి 2 రోజుల ముందే గ్రీటింగ్స్ అన్నీ తెచ్చుకొని ఫ్రమ్ అడ్రస్సు, టు అడ్రస్సు ఇవన్నీ రాసేవాళ్ళం. అలానే టమాటాతో బాయ్ బాయ్, వంకాయతో టాటా, ఇలా ఈ విధంగా కొటేషన్లు కూడా రాసేవాళ్ళం. ముందు రోజు నైటే రాసి పెట్టుకొని 31st నైట్ అయితే రంగురంగుల ముగ్గులు వేసుకునేవాళ్ళం. మామూలుగా సంవత్సరం వెల్కమ్ అని రాసుకునేవాళ్ళం, హ్యాపీ న్యూ ఇయర్ అని రాసుకునేవాళ్ళం. అవన్నీ కలర్స్ అన్నీ వేసుకొని ఎవరి ముగ్గులు ఎలా ఉన్నాయని, మన ముగ్గులు కంప్లీట్ అయిన తర్వాత పక్కన వాళ్ళ ముగ్గులు ఎలా ఉన్నాయని ఊరు మొత్తం తిరిగి వచ్చేసేవాళ్ళం. ఎవరి ముగ్గు బాగుంది అని ఈ విధంగా మాట్లాడుకునేవాళ్ళం. అప్పుడు సరదా వేరండి. పిల్లలందరూ కలిసి వెళ్ళి అందరూ కలిసి ముగ్గులు వేయడం, మీ ముగ్గు బాగుంది, మీ ముగ్గు బాగుందని ఫొటోస్ తీసుకోవడం, ఈ విధంగా చేసేవాళ్ళం. న్యూ ఇయర్ రోజున చక్కగా తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని ముందుగా బెస్ట్ ఫ్రెండ్కి గ్రీటింగ్స్ ఇవ్వడం, అలానే అందరికీ ప్రతి ఒక్కరింటికి వెళ్ళి గ్రీటింగ్స్ పంచి రావడం అలా చేసేవాళ్ళం. మళ్ళీ వాళ్ళు ఇచ్చే గ్రీటింగ్స్ మనకి ఏమి ఇచ్చారా అని చూసి ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం. ఇప్పుడేముంది చెప్పండి, పిల్లలు ఫోన్లు ఉన్నాయి, ఫోన్లోనే
టెక్నాలజీ ఇంప్రూవ్ అయింది. ఫోన్‌లోనే ఆడుకుంటున్నారు, సినిమాలు చూసుకుంటున్నారు, కేక్ తెచ్చుకుంటున్నారు, కట్ చేసుకుంటున్నారు, డాన్సులు వేసుకుంటున్నారు. అంతే అండి. గ్రీటింగ్స్ ఎవరు చెప్పుకుంటున్నారు? అసలు గ్రీటింగ్స్ ఎవరు కొంటున్నారండి? నేనైతే అసలు గ్రీటింగ్స్ అన్నీ తెచ్చుకొని స్కూల్ లేకపోయినా సరే మరుసటి రోజైనా ఫ్రెండ్స్‌కి ఇచ్చేవాళ్ళం. ఆ రోజులు ఎంతో బాగుండేయండి. ఇప్పుడైతే ఆ విధంగా లేనే లేవు. ఏదో కేక్ తెచ్చామా, తిన్నామా, బిర్యానీలు తిన్నామా, చికెన్ తిన్నామా ఇలాంటివే తప్ప ఒకళ్ళకొకళ్ళు ప్రేమగా గ్రీటింగ్స్ ఇచ్చుకోవడం, విషెస్ చేసుకోవడం ఇలాంటివైతే చాలా తక్కువగానే ఉన్నాయి. ఎంతైనా అప్పటి రిలేషన్సే వేరండి. ఇక్కడ నేను పెసరట్టు కోసం అయితే పిండైతే పట్టేశాను. ఉప్మా కూడా ప్రిపేర్ చేసుకున్నానండి. ముందైతే ప్యాన్ పెట్టుకొని పెసరట్టు కోసం పిండైతే వేశాను. పెసరట్టు అయితే వేసుకున్నానండి. ఆ పెసరట్టు మీద కొద్దిగా కారం పొడి వేశాను. ఉప్మా కూడా వేశానండి. పైనైతే ఆయిల్ స్ప్రెడ్ చేసి ఈ విధంగా హస్తంతో అయితే ఈ విధంగా అంటున్నానండి. మంచిగా ఎర్రగా వేగిపోయిన తర్వాత ఒక దగ్గరికి మోల్డ్ చేసుకోవడమే. ఉప్మా పెసరట్టు అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేనైతే బీటెక్ చదువుకునేటప్పుడు హాస్టల్లో ఉండేవాళ్ళమండి. హాస్టల్లో ఉన్నప్పుడు వారానికి ప్రతిరోజు కూడా ఒక్కొక్క టిఫిన్ పెట్టేవాళ్ళు. 7 రోజుల్లో 7 రకాల టిఫిన్లు పెట్టేవాళ్ళండి. ఒక వారం అయితే పెసరట్టు అంటే ఒక వారంలో ఒక రోజు అంటే సండే రోజున పెసరట్టు ఉప్మా పెట్టేవాళ్ళు. నాకైతే అసలు పెసరట్టు ఉప్మా నచ్చేది కాదు. నేనేం చేసేదాన్ని అంటే పెసరట్టు ఒకటే పెట్టించుకునేదాన్ని. పెసరట్టు ఉప్మా తింటారని కూడా అప్పుడు తెలీదండి. కానీ పెసరట్టు ఉప్మా అయితే చాలా బాగుంటుంది. ఈరోజు నేనైతే పెసరట్టు ఉప్మా వేశాను. నార్మల్ పెసరట్టు కూడా వేశానండి. ఇదైతే న్యూ ఇయర్ మార్నింగ్ అండి. గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఈ విధంగా బియ్యం పిండితో ముగ్గైతే వేసుకున్నాను. అమ్మవారి పాదాలైతే వేసుకున్నానండి. రంగులతో ఈ విధంగా చిన్నగా ముగ్గు వేసుకొని చాక్ పీస్‌తో అయితే తామర పూల ముగ్గులైతే వేశానండి. మామూలుగా చిన్నగా హ్యాపీ న్యూ ఇయర్ అని అయితే రాశాను. నేనైతే పెద్దగా సెలబ్రేషన్ కానీ, అలా ముగ్గులు కానీ ఏం వేయలేదండి. నాకసలు ఇంట్రెస్ట్ లేదు. మా చిన్నప్పుడైతే చాలా ఇంట్రెస్ట్‌గా వేసేవాళ్ళమండి. మా ఫ్రెండ్స్, మేము, మా అమ్మ, మా నాన్న మేమందరం కలిసి చక్కగా కబుర్లాడుకుంటూ, ముగ్గులు వేసుకుంటూ, రంగులు వేసేవాళ్ళం. నేనైతే అమ్మవారికి ఆహ్వానం పలుకుతూ లోటస్ అలానే తామర పువ్వు ముగ్గులే వేశానండి సింపుల్‌గా. నేనైతే ఈ విధంగా సింపుల్‌గా ముగ్గులు వేసుకుంటూ ఉన్నాను. 12 అయితే అయిందండి. మామూలుగా మా పిల్లలైతే హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పారు. మా పిల్లలైతే చిన్న చిన్న గ్రీటింగ్స్ అయితే ఇచ్చారండి. గ్రీటింగ్స్ అంటే పేపర్ మీద అయితే రెడీ చేసి ఇచ్చారు. వాళ్ళు ఇంకా చిన్నవాళ్ళే కాబట్టి వాళ్ళకి వేయడం రాలేదండి. వేయడం రాకపోయినా ఎంతో ప్రేమతో ఇచ్చారని నేనైతే దాచిపెట్టుకున్నానండి అవి. న్యూ ఇయర్ రోజైతే ఇంట్లో సరుకులు అయిపోయాయండి. ఫస్ట్ వచ్చేసింది కదా! మామూలుగా సరుకులు తెచ్చుకోవచ్చని మెట్రోకి అయితే వెళ్ళాము. అలానే లూలు మాల్‌కి కూడా వెళ్ళామండి. లూలు మాల్‌కి వెళ్ళాం కానీ అక్కడ ఏం తీసుకోలేదు. మా పాపనైతే కొన్ని పిక్స్ అయితే తీశాను. నేను వీడియోస్ చేస్తాను కానీ బయటకు వెళ్ళినప్పుడు వీడియో తీయడం అంటే చాలా సిగ్గండి. అసలు భయం కూడా ఎందుకో తెలీదు. నేను అసలు బయటకు వెళ్ళినప్పుడు వీడియో తీయాలంటేనే భయం. అసలు వీడియోనే తీయను. అది వంట చేసుకునేటప్పుడు మాత్రమే తీయగలుగుతానండి. బయట ఎవరైనా ఉన్నప్పుడు అసలు వీడియో తీయలేను. ఇక్కడ మా వారి కోసం అయితే నేను పొంగల్ ప్రిపేర్ చేశానండి. పొంగలి ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఈ విధంగా డిన్నర్‌లో కానీ, బ్రేక్‌ఫాస్ట్‌లో కానీ చేసుకోవచ్చు. నేనైతే మా వారికి పొంగల్ అంటే చాలా ఇష్టమండి. పొంగలిలోకి పల్లీ చట్నీ అయితే తింటారండి. పొంగల్ కోసం అయితే 1 కప్పు పెసరపప్పు, 1 కప్పు బియ్యం అయితే తీసుకున్నాను. నేనైతే బియ్యం తగ్గించి తీసుకున్నానండి. మీరు కావాలంటే పెసరపప్పు 1:30 వేసుకొని కొద్దిగా బియ్యం కూడా ఒక అరకప్పు బియ్యం వేసుకోవచ్చు. అయితే 1 కప్పు బియ్యం, 1 కప్పు పెసరపప్పు అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. బియ్యం తినకూడదు అనుకున్న వాళ్ళకి పెసరపప్పు పెంచుకోండి. మీరు ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకుంటారో అదే కప్పుతో 1 కప్పు బియ్యం. అలానే 6 కప్పుల వాటర్ అయితే కరెక్ట్‌గా సరిపోతాయండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. పెసరపప్పుని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. సిమ్‌లో పెట్టి ద్వారగా ఫ్రై చేసుకోవాలి. కనీసం 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి. మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై అయిన తర్వాత నేనైతే కొంచెమే బియ్యం తీసుకున్నాను. ఆ కొంచెం బియ్యాన్ని కూడా పెసరపప్పులో వేసి ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని స్టవ్ అయితే ఆపేసుకున్నానండి. ఇవన్నీ ఆరిపోయిన తర్వాత ఒక బౌల్‌లోకి అయితే తీసుకోవాలి. ఈ పెసరపప్పుని, బియ్యాన్ని ఒక 3 సార్లు అయితే నీట్‌గా వాష్ చేసుకోవాలండి. నానబెట్టాల్సినంత అవసరం అయితే ఏమీ లేదు. ఎందుకంటే 6 కప్పుల వాటర్ అయితే వేస్తున్నాం కాబట్టి నానబెట్టే పని లేదు. ఇంకొక సైడ్ అయితే వేడి నీళ్ళు కావాలండి. మనం ప్రెషర్ కుక్కర్‌లో చేసుకుంటాము. అందుకని ఒక బౌల్ తీసుకొని మనం ఏ కప్ అయితే తీసుకున్నామో 1 కప్పు పెసరపప్పు, 1 కప్పు బియ్యం తీసుకున్నాం కదా! 2 కప్పులకి 6 కప్పుల వాటర్ అయితే కరెక్ట్‌గా సరిపోతాయండి. 6 కప్పుల వాటర్ ఒక బౌల్‌లో వేసుకొని మంచిగా వేడి కానివ్వాలి. ఇక్కడ చూసారా పెసరపప్పు అయితే చల్లారిపోయింది. మంచిగా వాష్ చేసుకున్నాను. తర్వాత ప్రెషర్ కుక్కర్‌లోకి అయితే తీసుకోవాలి. నేనైతే ప్రెషర్ కుక్కర్‌లో చేస్తున్నాను కాబట్టి ప్రెషర్ కుక్కర్‌లో కొద్దిగా నెయ్యి వేసి మనం కడిగి పెట్టుకున్న పెసరపప్పు, బియ్యాన్ని ఒక్క 2 నిమిషాల పాటు ఫ్రై అవ్వనివ్వాలండి. నెయ్యి మొత్తం పెసరపప్పుకి, బియ్యంకి పడితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పొంగల్లో నెయ్యి ఎక్కువ వేస్తేనే టేస్ట్ బాగుంటుందండి. ఇక్కడ నేను పాలైతే ఏం వాడట్లేదు. నెయ్యి వాడుతున్నాను.
ఈ పొంగల్లోకి సాంబార్ కానీ పల్లి చట్నీ కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. టమాటా చట్నీ కూడా చాలా బాగుంటుందండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వాటర్ని వేడి చేసుకున్నాం కదా, 6 కప్పుల వాటరు. ఆ వాటర్ని ఇందులో వేసి 1 స్పూన్ నెయ్యి వేసి ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసుకోవాలండి. ఈ విధంగా ఒకసారి తిప్పుకొని తగినంత సాల్ట్ కూడా వేసి మూత అయితే పెట్టుకోవాలి. 3-4 విజిల్స్ రావాలి. విజిల్ మంచిగా పెట్టుకున్న తర్వాత స్టవ్ని సిమ్లో ఉంచి 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలండి. వాటర్ కొంచెం తగ్గిందనుకోండి, దింపేసిన తర్వాతైనా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవచ్చు. మరీ ఎక్కువ విజిల్స్ వచ్చాయనుకోండి మెత్తగా అయిపోతుంది. 3-4 విజిల్స్ వస్తే కరెక్ట్గా సరిపోతాయి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత ఈ విధంగా ఉడికిపోయిందండి. చక్కగా మెత్తగా లేదండి, మామూలుగా అక్కడక్కడ పెసరపప్పు కనపడుతూ ఉంది. పలుకు ఉండకూడదు, మెత్తగా ఉండకూడదండి, మరి గుజ్జునన్నంలాగా ఉండకూడదు, అక్కడక్కడ కనపడుతూ ఉండాలి. ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి. ఎంత నెయ్యి వేస్తే అంత టేస్ట్ ఉంటుందండి. నేనైతే ఒక గిద్దెడు నెయ్యి అయితే వేశాను. కొంచెం తక్కువగానే ఉంది, మీరు కావాలంటే కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు. ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం నెయ్యి అయితే వేసుకున్నానండి. తగినంత నెయ్యి వేసుకోండి, నెయ్యి ఎక్కువగానే ఉంటుంది. నేను ఎక్కువగా వేస్తే టేస్ట్ అయితే బాగుంటుందండి. నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత 4 పచ్చిమిరపకాయలని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. తర్వాత పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు ఉంటే వేసుకోవచ్చు, నేను వేయలేదండి. 10 మిరియాలు అయితే వేసుకోవాలి. మిరియాలు మాత్రం తప్పనిసరిగా వేసుకోవాలండి. పచ్చిమిరపకాయ ముక్కలు అయితే వేశాను. తర్వాత కొద్దిగా ఎక్కువగానే జీలకర్ర, కొంచెం ఎక్కువగానే ఆవాలు వేశాను. తర్వాత పచ్చిశనగపప్పు, తర్వాత జీడిపప్పులు కూడా వేశానండి. మీరు కావాలంటే డ్రై ఫ్రూట్స్ ఏమైనా ఉంటే వేసుకోవచ్చు. కొబ్బరి కూడా వేసుకోవచ్చు, టేస్ట్ అయితే బాగుంటుంది, హెల్త్ కూడా మంచిది. నేను కొబ్బరి అయితే ఏం వేయలేదు, జీడిపప్పు అయితే వేశానండి. అలానే 10-12 మిరియాలు అయితే వేసుకోవాలండి. దంచవసరం లేదు, నార్మల్గా తాలింపులో వేసుకోవాలి. తాలింపు మంచిగా ఫ్రై అయిన తర్వాత 2 ఎండుమిరపకాయలను కూడా వేసుకోవచ్చండి. నేనైతే వేయలేదు, ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేసానని, పిల్లలు కూడా తింటారా అనే ఉద్దేశంతో ఎక్కువగా వేయలేదు. మీరు కావాలంటే మిరియాలు ఎక్కువగా వేసాం కదా, ఘాటు ఉంటుందండి, చూసి వేసుకోండి. అయితే మిరియాలు మాత్రం ఎక్కువగానే వేసుకోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ప్రెషర్ కుక్కర్లో ఉన్న పొంగల్ని నేను ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాను. తాలింపు మొత్తం పొంగల్కి పట్టేలాగా ఒక గరిటెతో తిప్పుకోవాలండి. అంతే అండి, పొంగల్ అయితే రెడీ అయిపోయింది. నేనైతే ఫస్ట్ టైం చేశానండి, చాలా చాలా బాగా వచ్చింది. నేనైతే కొంచెం నెయ్యి తగ్గించే వేశానండి. మీరు కావాలంటే నెయ్యి ఎక్కువగానే వేసుకోవచ్చు. మా వారికి అయితే సరిపోయిందండి, మరీ ఎక్కువ నెయ్యి అయినా తినబుద్ధి అయ్యేదని నేను తక్కువగా వేశాను. మీరు ఇష్టపడే వాళ్ళైతే కొంచెం ఎక్కువగా నెయ్యి వేసుకోవచ్చు. పల్లీలు వేయించాను, తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేయించేసి కొద్దిగా పుట్నాల పప్పు వేసి చింతపండు, జీలకర్ర వేసి మిక్సీ అయితే పట్టేశానండి. తాలింపు కూడా పెట్టేశాను. ఈ పల్లీల చట్నీ అయితే పొంగల్లోకి చాలా టేస్టీగా ఉంటుంది, చాలా చాలా బాగుంటుందండి. అయితే పల్లీ చట్నీని కొంచెం స్పైసీగా చేసుకోండి, ఎందుకంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. నేను చేసిన పల్లీ చట్నీ అయితే కొద్దిగా స్పైసీ తగ్గింది, ఇంకా కొంచెం స్పైసీ ఉంటే బాగుండు అనిపించిందండి. కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంది. సాంబార్ కూడా చాలా బాగుంటుందంట పొంగల్లోకి. మీలో ఎంతమందికి పొంగలి పల్లీ చట్నీ అంటే ఇష్టమో కమెంట్ చేయండి. అలానే ఈ విధంగా ఒకసారి డిన్నర్లోకి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు బ్రేక్ఫాస్ట్లోకి చేసి పెట్టచ్చు, డిన్నర్లో కూడా చేసి పెట్టచ్చు, చాలా ఈజీగా అయిపోతుంది. నేనైతే ఈ పొంగల్ని ఇంతవరకు ఎప్పుడూ తినలేదండి, నిన్నే చేశాను, చాలా బాగా వచ్చింది. మామూలుగా ట్రై చేశానండి, చాలా బాగుంది. మా వారికి అయితే చాలా బాగా నచ్చిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈవినింగ్ అయితే పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అంట్లన్నీ క్లీన్ చేసుకున్నానండి. మధ్యాహ్నం అయితే మినపప్పు నానబెట్టాను. అలానే మా వారి కోసం అయితే ఆవిరికుడుం వేద్దామని మినపప్పు, కొద్దిగా బియ్యం అయితే నానబెట్టేశానండి. ఇడ్లీ రవ్వ కూడా నానబెట్టాను. బాదం పప్పులు, జీడిపప్పుల్ని డబ్బాలో అయితే స్టోర్ చేసుకున్నాను. ఆవిరికుడుం అయితే ఆరోగ్యానికి చాలా మంచిదండి. పిల్లలు బలంగా ఉండాలన్నా, లేకపోతే హెల్త్ బాగోనప్పుడైనా, మంచిగా కొంచెం వీక్గా ఉన్నారు, నీరసంగా ఉన్నారు, మంచిగా రికవరీ అవ్వాలంటే ప్రతిరోజు ఉదయం ఆవిరికుడుం వేసి పెట్టండి, లేదా డిన్నర్ టైంలో అయినా ఆవిరికుడుం వేసి పెట్టండి, చాలా మంచిది. ఆవిరికుడుం నేను ఏ విధంగా ప్రిపేర్ చేస్తానంటే, ఒక టీ గ్లాసులు మినపప్పు అయితే నానబెట్టానండి. మామూలుగా టీ గ్లాసులో పావు వంతు కొద్దిగా బియ్యం వేశాను. బియ్యం వేయటం వల్ల ఫ్లఫీగా వస్తుంది, టేస్ట్ బాగుంటుంది. నేను దీన్ని మినపగుండ్లు నానబెట్టిన తర్వాత శుభ్రంగా క్లీన్ చేసుకొని మామూలుగా మినపిండిని మెత్తగా పట్టేస్తున్నానండి మిక్సీ. తర్వాత ఇడ్లీ పాత్రలో అయితే నేను ఆవిరికుడుం వేస్తూ ఉన్నాను. ఇడ్లీ పాత్రకి అయితే నెయ్యి అయితే రాశాను, మీరు కావాలంటే ఆయిల్ కూడా రాసుకోవచ్చు, కానీ ఆవిరికుడుంకి నెయ్యే టేస్ట్ అండి. ముందైతే ఇడ్లీ పాత్ర పెట్టుకొని వాటర్ వేసి, వాటర్ ఇటెక్కిన తర్వాత మామూలుగా ఇడ్లీలాగా వేశానండి. సిమ్లో పెట్టేసి 10 నిమిషాల పాటు ఉడికించుకుంటే ఇడ్లీలాగా మెత్తగా వస్తాయండి ఆవిరికుడుము. ఇడ్లీకి ఆవిరికుడుంకి చాలా తేడా ఉంటుందండి. ఇడ్లీ అంటే రవ్వ రవ్వగా ఉంటుంది, ఆవిరికుడుం అంటే అచ్చం మినపప్పే కాబట్టి ఫ్లఫీగా వస్తుంది,
టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఆవిరి కుడుము అయితే కారం పొడితో కానీ నెయ్యి పంచదార వేసుకొని తినండి, చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ ఇడ్లీ పిండి కూడా పడుతూ ఉన్నాను. మా చిన్నప్పుడైతే మా అమ్మమ్మకి ఫీవర్ వచ్చి బాగా నీరసమైపోయిందండి, అసలు నడవలేకపోయింది. అలాంటి సిచ్యువేషన్లో మా అమ్మ అయితే ప్రతిరోజు కూడా ఆవిరి కుడుము వేసి పెట్టేది. మా అమ్మమ్మ నెల రోజులకే చక్కగా కోలుకుందండి, అంత బలం ఆవిరి కుడుము. ఆవిరి కుడుము అయితే చాలా బలం అండి. నీరసంగా ఉండి లేదా హెల్త్ బాగోకుండా కొంచెం నీరసంగా ఉంటున్నారనుకోండి, లేదంటే కొంచెం బలం తక్కువగా ఉంది అనుకున్న వాళ్ళు ప్రతిరోజు కూడా ఆవిరి కుడుము వేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, బలం కూడా. ఆవిరి కుడుముని ఈ విధంగా ఇడ్లీ పాత్రలో వేసుకోవచ్చు, లేదంటే ఒక తెపాల్లో వాటర్ పోసి ఆ తెపాలకి కర్చీప్ కట్టి ఆ కర్చీప్ని తెపాలకి ముడివేయాలండి. వాటర్ హీట్ ఎక్కేంత వరకు 2 నిమిషాలు వేడి చేసి తర్వాత దాని మీద అట్టులాగా వేసి దానిపైన గిన్నె బోర్లించిన ఆవిరి కుడుము రెడీ అయిపోతుంది. ఆవిరి కుడుము మీలో ఎంతమందికి తెలుసో కమెంట్ చేయండి, ఎంతమంది తిన్నారో కూడా కమెంట్ చేయండి. నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.